గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గత 15-20 రోజులుగా పార్టీ ఆదేశం మేరకు ప్రతి డివిజన్ కి వచ్చేసి విశేషమైన కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వం మొత్తానికి, సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకంగా చాలా పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్ కి, పేరు పేరున పనిచేసిన ప్రతి కార్యకర్తకి, పేరు పేరున పనిచేసిన ప్రతి నాయకుడికి ముందుగా పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించి ఓటు వేసి ఆశీర్వదించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటరు మహాశయులందరికీ, సోదరులకి, సోదరిమణులందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. మరొక 20-25 సీట్లు అదనంగా వస్తాయి, తప్పకుండా ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకో 20-25 సీట్లు వస్తాయని చెప్పి మేము ఆశించినాం. మీరు ఎన్నికల సరళి కూడా చూసినట్లయితే, పోలింగ్ సరళి, ఎన్నికల సరళి వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. మరొక 20-25 సీట్లు అదనంగా వస్తాయి, తప్పకుండా ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకో 20-25 సీట్లు వస్తాయని చెప్పి మేము ఆశించినాం. మీరు ఎన్నికల సరళి కూడా చూసినట్టయితే, పోలింగ్ సరళి, ఎన్నికల సరళి కూడా చూసినట్టయితే, ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని టీఆర్ఎస్ఏ గెలుస్తుందని కూడా చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. మీరు కొన్ని డివిజన్లలో అయితే బిఎన్ రెడ్డి కాలనీలో మా ఓటమి కేవలం 18 ఓట్ల తేడాతో జరిగింది. అదే రకంగా మౌలాలిలో 200 ఓట్లు, మల్కాజ్గిరిలో 70 ఓట్లు, అడిక్మెట్లో 200 ఓట్లు, ఈ రకంగా 10-12 సీట్లు, మూసాపేటలో 100 ఓట్లు, ఈ రకంగా ఒక 10-12 సీట్లలో కేవలం 200-300 ఓట్ల తేడాతో, ఇంకా అంతకంటే స్వల్పమైన తేడాతో కూడా ఓటమి పాలు కావడం జరిగింది. ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఒక దాదాపు 12-15 సీట్లలో ఇదే రకంగా చాలా స్వల్పమైన తేడాతో ఓటమి పాలైంది తప్ప ఇందులో నిరాశ చెందవలసింది ఏమీ లేదు. తప్పకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చారో అన్ని విషయాలు కూడా పార్టీ సమావేశం పెట్టుకొని చర్చించుకొని ఫలితాలను కూడా విశ్లేషించుకొని ముందుకు పోతాం. మాకు ఓటేసిన ప్రతి సోదరుడికి, సోదరిమణికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ధన్యవాదాలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. I would like to thank the people of Hyderabad who have voted for the Telangana Rashtra Samiti and who have chosen the TRS party as the single largest party to represent them in the council. While the result is certainly not what we expected, it is certainly short of about 20-25 seats. The fact is, we lost about 10-12 divisions with an extremely narrow margin of 100 or 200 or less than 200 votes. In fact, couple of divisions like the BN Reddy Nagar and Malkajgiri, where we lost by 18 votes and 70 votes, are classic examples of that, as to how narrow the margin of defeat or victory was. I thank every single TRS party leader and worker who's come all the way to Hyderabad to support our candidates and to ensure their campaign went on successfully. I thank every single voter that has worked for us, and I thank every single social media warrior that was very, very active and who have supported us tremendously. We will certainly discuss everything in the party. We'll certainly address all the issues as to why the desired outcome was not given by the people. With respect to your question, మీరు అడిగిన ప్రశ్న, ఇంకా 2 నెలల సమయం ఉంది, తొందరపడకండి. అంత తొందరగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం,
తప్పకుండా అన్ని కూడా పార్టీలో నిర్ణయం తీసుకొని పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. There is still a lot of time to discuss. The results are not completely out yet. There are still 5 or 6 more divisions to be declared. Results are not completely out. Why we have emerged as the single largest party. We'll certainly discuss everything in detail. Thank you. Thank you.